మ్యాంగో చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. కలర్ చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో, నాకైతే నోరూరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఫ్రెండ్స్, ఈరోజు మన వంట అంటే మామిడికాయతో చికెన్ ఫ్రై అది చేస్తానమాట. అది ఎలా చేస్తామనేది మీరు చూస్తూనేవారండి. మామిడికాయతో చికెన్ ఫ్రై అంటే ఎలా చేస్తారు అనుకుంటున్నారు మీరు, అది మీరు చూస్తూనేమనండి. చేసి చూపిస్తాను నేను. ముందుగా మామిడికాయని తాట తీసుకునేయాలి. తాట తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని తురుముకోవాలి. ఫస్ట్ మనం అదే చేసుకోవాలి ముందుగా. అంటే మామిడికాయతో చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ముందు మెయిన్గా మామిడికాయ తెచ్చి పెట్టుకోవాలి. ఇలాగ తాట తీసేసుకునేయాలి. ఇలాగా తాడ దరుక్కొని కడుక్కోవాలి. ముందు శుభ్రంగా కడుగేసుకోవాలన్నమాట మామిడికాయని. ఇప్పుడు మామిడికాయని తురిమేసుకోవాలి. ఇలా మన బీట్రూట్ గడ్డ ఎలా తురుముకుంటామో అలా తురుముకోవాలి మామిడికాయ గడే. అంటే చికెన్లో వేసేది కాబట్టి నూనెలో బాగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడైతే మామిడికాయ అయితే తురిమేసినాము. ఎట్టున్నా చూడు సన్న ముక్కలు, సన్న ముక్కలు అనమాట. అంటే నూనెలో బాగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే మామిడికాయ అయితే తురిమేసినాను. ఇప్పుడు తీసేసుకునేస్తున్నా ప్లేట్లు అయితే. అంటే చికెన్ దగ్గర మామిడికాయ తురుముకున్నాను. ఎట్లా తురుముకున్నాను చూడండి, సన్న ముక్కలు. చికెన్ అయితే నీట్గా కడిగేసుకుని వచ్చేయాలి ముందుగా. ఎందుకంటే ముందుగా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకుని పక్కకైతే తీసి పెట్టుకోవాలి. అందుకని ముందుగానే చికెన్ అయితే కడిగేసుకున్నాము. అంటే ఉడకబెట్టుకుని పక్కకైతే తీసి పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు, అంటే చికెన్ ఉడికేదానికి మాత్రమే నీళ్ళు పోసాం. తగినంత ఉప్పు. అంటే ఇది ఉడకనిచ్చేసి పక్కకి తీసి పెట్టుకోవాలి. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు తనీగా తీసేసుకోవాలి. అంటే ఏంపుడు కాబట్టి ఫస్ట్ ముందు నూనె పోసుకోవాలి. చికెన్కి ఫ్రై కావాల్సిన వస్తువులు: టమోటా, ఎర్రగడ్డ, అల్లం పేస్టు, తెల్లగడ్డ. ఇది 2 అక్కడికి కొట్టేసుకునేసినాము. ఇంకపోతే మామిడికాయ తురిమేసింది, కరివేపాకు. అంటే మామిడికాయతో చికెన్ ఫ్రై చేసేదన్నమాట. ఇది ఎలా చేస్తామనేది చూస్తూనే ఉండండి. ఫస్ట్ ఆయిల్ అయితే పోసేసుకున్నాము. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు పగలనిచ్చైతే మనం ఎర్రగడ్డ వేసేసుకోవాలి. ఆవాలు అయితే పగులుతున్నాయి. ఇప్పుడు ఎర్రగడ్డ, అంటే దోరడుపున వాడుకోవాలి. ఎర్రగడ్డ అయితే దోరడుపున వాడిపోయింది. ఇప్పుడు టమోటా, అంటే
అంటే టమాటో గాడి బాగా వాడబెట్టుకోవాలి. అది వాడిన తర్వాత మనం తురుము పెట్టుకున్న మామిడికాయ వేసుకోవాలి. టమాటో గాడి వాడిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కరివేపాకు అల్లం పేస్టు అంటే తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా అది గడ వేసేసుకోవాలి. మామిడికాయ గాడే నూనెలో వేసినాం కాబట్టి మామిడికాయ గాడే ఉడికిపోయింది. ఇంకా మనం చికెన్ వేసేసుకునేయాలి. చికెన్ పసుపు అంటే చికెన్ దగ్గర పసుపు అయితే వేసుకోవాలి. సాల్ట్ తగినంత సాల్ట్ అంటే అంతకుముందే వేసుకునేస్తున్నాం, అది చాలదు, చికెన్ వరకే పట్టుకుంటుంది. కొంచెం టమోటా మసాలాకైతే పట్టేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకునేయాలి. ధనియాల పొడి గరం మసాలా అంటే కారం తినే వాళ్ళు ఉంటారు, కారం తిన్న వాళ్ళు ఉంటారు. మాకు తగినంత కారం వేసుకున్నాం. అంటే ధనియాల పొడి గరం మసాలా కారం వేసేసుకున్నాము. అన్నీ అంటే 3 వస్తువులు వేసినాం కాబట్టి చికెన్లోకి బాగా కలిపేసుకునేయాలి. లాస్ట్లో చికెన్ పొడి మ్యాంగో చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. కలర్ చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో. నాకైతే నోరూరిపోతుంది చికెన్ ఫ్రై. అందులో మ్యాంగో చికెన్ కాబట్టి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. చికెన్ అయితే అయిపోయింది, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. మామిడికాయ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. కలర్ అయితే చేంజ్ చూడండి ఎలాగున్నదో. సూపర్ అంటే సూపర్గా ఉంది. చికెన్ చూస్తుంటే నోరూరిపోతుంది. ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను. సూపర్గా ఉన్నది. మన మామూలు ఎప్పుడు కన్నా మామిడికాయ చేసుకునేలాగా టేస్ట్ వేరే లెవెల్లో ఉందా. సూపర్ అంటే సూపర్ ఉంది. చికెన్ టేస్ట్ అంటే చెప్పలేకపోతున్నాను, అలాగున్నది. మామిడికాయ అయితే చేసుకునే విధానం అయితే చాలా బాగుందో. పిల్లలు అయితే బాగా అయితే తినేస్తారు. ఈ మామిడికాయ అయితే ఫ్రై అయితే కానీ చేస్తే మాత్రమే పిల్లలు కూడా బాగా తింటారు. ఫ్రెండ్స్, మామిడికాయతో చికెన్ ఫ్రై చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఎంజీవి లాగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మంచి వీడియోతో మీ ముందుకైతే ప్రతిరోజు వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.